తొలి ఏకాదశి రోజున ఈ 6 పరిహారాలు పాటించారంటే అదృష్టం, సంతోషం రెట్టింపు అవుతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. తొలి ఏకాదశిని దేవశయని ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఈ ఏకాదశి శ్రీహరి విష్ణువుకు అంకితం చేసినది. ప్రతి సంవత్సరం ఆషాఢమాసంలో శుక్లపక్ష ఏకాదశిని తొలి ఏకాదశిగా జరుపుకుంటారు. ఈరోజు పరిపూర్ణ భక్తితో శ్రీ మహావిష్ణువు పూజించడం ద్వారా సకల పాపాల నుండి విముక్తి పొందవచ్చు. తొలి ఏకాదశి రోజున కొన్ని చర్యలు చేయడం వలన ఆర్థిక సమస్యలు తొలగిపోవడమే కాకుండా జీవితంలో ఆనందం, శ్రేయస్సు, సంతోషం పెరుగుతాయి. విష్ణుమూర్తి అనుగ్రహంతో జీవితం సుఖంగా సాగిపోతుంది, మోక్షం లభిస్తుంది. తొలి ఏకాదశి రోజున చేయవలసిన పరిహారాల గురించి తెలుసుకుందాం. మొదటిది, దేవశయని ఏకాదశి రోజున శ్రీహరి విష్ణువుకు పంచామృతంతో అభిషేకం చేయండి. ఇలా చేయడం వల్ల మీ కార్యాలలో వచ్చే ఇబ్బందులు తొలగిపోతాయి. మీ నైపుణ్యాలను ప్రదర్శించడానికి మీకు కొత్త అవకాశాలు కూడా లభిస్తాయి. రెండవది, మీ వైవాహిక జీవితంలో అపశృతులు ఏర్పడి కష్టాలు రోజురోజుకు పెరుగుతూ ఉంటే దేవశయని ఏకాదశి రోజున తులసీమాతను పూజించండి. ఈ రోజున లక్ష్మీదేవి, తులసీమాతకు పసుపు, కుంకుమ, గాజులు సమర్పించండి. మూడవది, దేవశయని ఏకాదశి నాడు దానం చేయడం ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. అందువల్ల మీ జీవితంలో అన్ని కష్టాలను తొలగించడానికి తొలి ఏకాదశి రోజున పేదలకు వీలైనంతలో దానం చేయండి. నాలుగవది, దేవశయని ఏకాదశి నాడు భగవద్గీతను పఠించడం పుణ్యమైనదిగా భావిస్తారు. ఐదవది, మీరు ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతుంటే దేవశయని ఏకాదశి రోజున పూర్ణ భక్తితో శ్రీ మహావిష్ణువును పూజించి తమలపాకుపై ఓం విష్ణువే నమః అని రాసి భగవంతుని పాదాల చెంత సమర్పించండి. మరుసటి రోజు ఈ ఆకును పసుపు గుడ్డలో చుట్టి సురక్షితంగా ఉంచండి. ఆరవది, దేవశయని ఏకాదశి రోజున రావి చెట్టు కింద నెయ్యి దీపం వెలిగించి పూజ చేస్తే విష్ణువు, లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న దరిద్రం తొలగిపోతుంది. అలాగే కొన్ని పొరపాటును కూడా చేయొద్దు. అవేంటో తెలుసుకుందాం. మద్యం సేవించకూడదు, మాంసాహారం తినకూడదు. ఇలా చేస్తే విష్ణువు కోపం వస్తుందని చెప్తారు. అలాగే తులసి ఆకులు లేకుండా విష్ణువుకు నైవేద్యం సమర్పించరాదు. కానీ ఏకాదశి రోజు తులసి ఆకులు కొయ్యకూడదు, ముందు రోజే కోసి పెట్టుకోవాలి. ఏకాదశి నాడు అన్నం తినటం మహాపాపంగా నమ్ముతారు. ఈరోజు సకల పాపాలు ధాన్యాలలో నివసిస్తాయని, వాటిని తింటే ఆ పాపం శరీరంలోకి చేరుతుందని చెప్తారు. అలాగే ఎవరినీ నొప్పించకూడదు, గొడవలకు దూరంగా ఉండాలి. ఎవరినీ కించపరచకూడదు. పూజకు పొరపాటును కూడా నల్లని వస్త్రాలు ధరించకూడదు. విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైన పసుపు రంగు వస్త్రాలు ధరించడం చాలా శుభకరం.